where precision meets beauty. Laser hair reduction with FDA approved equipment at Lana Clinic beside Croma Jagitial Road, Karimnagar. Phone 9390830629. శ్రీనివాస్, నేను ఈరోజు మా కూతురు కావ్య వివాహము ఎకో ఫ్రెండ్లీగా చేయాలని తలుచుకున్నాను. ఎందుకంటే ప్లాస్టిక్ వాడడం వల్ల వాతావరణం బాగా కలుషితం అవుతుంది. అదేవిధంగా ఇప్పటికీ కూడా నేను చేసిన దానిలో 100% చేయలేదనుకుంటున్నాను. 80% మాత్రం ప్లాస్టిక్ లేకుండా చేశానని నేను అనుకుంటున్నాను. జై వాసవి. కామెడీ భాషని వాళ్ళ పరిణయంలో జరుగుతున్నట్టు వివాహము పూర్తిగా ఈకో ఫ్రెండ్లీగా జరుపుతున్నాము. ఈ రోజుల్లో ఉన్నటువంటి పొల్యూషన్ని తగ్గించడానికి ఈ విధంగా చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. ప్రతి ఒక్కరూ ఇది పాటించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు మా అక్క కావ్య పెళ్ళి. మేము ఈరోజు ఈ పెళ్ళికి తీసుకున్న ఇనిషియేటివ్ ఏంటి అని అంటే, మేము కంప్లీట్గా ప్లాస్టిక్ని అవాయిడ్ చేస్తున్నాం. మేము ప్లాస్టిక్ ప్లేట్స్ పెట్టట్లేదు, గ్లాసెస్ పెట్టట్లేదు, ఏమీ ప్లాస్టిక్ వాడట్లేదు. మేము అన్ని న్యాచురల్గా బయోడిగ్రేడబుల్ వస్తువులన్నీ వాడుతున్నాము. మేము అరిటాకుల్లో భోజనం పెడుతున్నాము మరియు స్టీల్ గ్లాసెస్లో వాటర్ ఇస్తున్నాము. ఈ ఇనిషియేటివ్ తీసుకోవడం వల్ల మన లైఫ్లో చాలా మార్పులు వస్తాయి. నేచర్ మనం కాపాడొచ్చు. ప్లాస్టిక్ వల్ల మనకు చాలా ఇష్యూస్ అవుతున్నాయి. దీనివల్ల మనం హెల్తీగా ఉండొచ్చు. మనకు చాలా అరిటాకుల్లో తినడం వల్ల మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. మరియు మనకి ట్రాన్స్పోర్టేషన్ కూడా చాలా ఈజీ అవుతుంది. మనం ఇంటి ముందు అరటి చెట్టు వేసుకున్న దానిలో నుంచి తీసుకొని తినేయచ్చు. మనం ఎక్కడి నుంచో కొనాల్సిన అవసరం ఉండదు. అండ్ దీనివల్ల మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. మన నేచర్కి కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మనం అరిటాకులు వాడడం వల్ల అవి డిగ్రేడ్ ఈజీగా అవుతాయి. ఇప్పుడు ప్లాస్టిక్ అనుకోండి, ఒక 30 years 40 years అయినా అది డిగ్రేడ్ అవ్వదు. కానీ అరిటాకులు ఒక 1 month 2 monthsలో కంప్లీట్గా డిగ్రేడ్ అయిపోతాయి. దానివల్ల మనకి నేచర్లో ఉండే వేస్ట్, ల్యాండ్ ఫిల్ ఇదంతా తగ్గుతుంది. దీనివల్ల మనకి ఏంటి ఉపయోగం అనుకోవచ్చు. మనకే ఇప్పటికీ ఆల్రెడీ చాలా క్వాలిటీ ఆఫ్ లైఫ్ చాలా తగ్గిపోయింది. కానీ మన ఫ్యూచర్ జనరేషన్స్కి ఇంకా తగ్గిపోతుంది. వాళ్ళకి గాలి కలుషితం అయిపోతుంది, వాళ్ళకి ప్లాంట్స్ సరిగ్గా పండవు. ఇప్పటికే మన భూమిలో ఉన్న చాలా వరకు సారం తగ్గిపోయింది. కానీ మనం ఇలా న్యాచురల్ వాడడం వల్ల, న్యాచురల్ అరిటాకులు ఇవన్నీ వాడడం వల్ల మన ఫ్యూచర్ జనరేషన్స్కి బెటర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉంటుంది. వాళ్ళ గాలి బెటర్ అవుతుంది, వాళ్ళ లైఫ్ కొంచెం బెనిఫిట్ అవుతుంది. మనం తీసుకునే ఫస్ట్ స్టెప్ వల్ల మన ఫ్యూచర్ జనరేషన్స్కి హెల్ప్ అవుతుంది. మా యొక్క బాల్యమిత్రుడు రామిడి శ్రీనివాస్ గారి వివాహం ఈరోజు జరుగుతున్నది. ముఖ్యంగా దీనిలో చెప్పుకోవాల్సిందంటే ఎకో ఫ్రెండ్లీ గురించి చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ ప్లాస్టిక్ వాడకం వల్ల ప్లేట్లు కానీ గ్లాసులు కానీ మొత్తం క్యాన్సర్ కారకాలు కానీ వాతావరణ కాలుష్యం ఆరోగ్యానికి బాగా నష్టమవుతుంది. అందుకే మేము ప్లేట్లు కూడా అరిటాకులు, గ్లాసులు స్టీల్ గ్లాసులు అన్ని ఎకో ఫ్రెండ్లీ గురించి ప్లాస్టిక్ నిషేధం అందరూ ఇలాగే చేయాలని కోరుకుంటున్నాను. మా వాకింగ్ మిత్రుడు రామిడి శ్రీనివాస్ గారి కూతురు వివాహానికి మేము అందరము మా వాకింగ్ గ్రూప్ తరఫున అందరం అటెండ్ అయినాము. మాకు వాటర్ తాగడానికి స్టీల్ గ్లాసులు మరియు ప్లేట్లు, అరటాకులతో ప్లేట్లు మేము గతంలో ఒక 50 సంవత్సరాల కింద చూసినటువంటి పెళ్ళి ఈరోజు ఈ పెళ్లిలో కనబడుతుంది. ప్లాస్టిక్ పూర్తిగా నిషేధంతో ఈ పెళ్లి చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇది మాకు చాలా, ఈ ప్లాస్టిక్ పైన అందరూ కూడా ఇలానే చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా ఆత్మీయ మిత్రుడు నరేంద్ర వాళ్ళ బాబు మ్యారేజ్ కి వచ్చాము కరీంనగర్ కి. ఈ పెళ్లి చాలా సంతోషంగా ఉంది. కారణం ఏమిటి అంటే, పర్యావరణ హితమైనటువంటి పెళ్లిలో ప్లాస్టిక్ రహిత, అన్నిటిలో కూడా ప్లాస్టిక్ లేకుండా పెళ్లి చేయడం అనేది అత్యద్భుతమైనటువంటి విషయం. ఇది పాతకాలపు మన పెళ్లిని గుర్తు చేస్తుంది. అన్ని కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇటువంటి పెళ్లిలో ఉండడం చాలా సంతోషకరంగా భావిస్తూ అందరూ కూడా దీన్ని ఆదర్శంగా తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. సనాతన ధర్మాలందరికీ కూడా ఒక మంచి సంకేతం ఇవ్వబడుతుంది. ఇవాళ దేశమంతటా కూడా పంచపరివర్తన అనే ఒక అంశం మీద అందరూ ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా మన శ్రీనివాస్ గారి ఈ పెళ్లిలో మొట్టమొదటిసారిగా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. చాలా సంతోషం. ఎందుకంటే పర్యావరణాన్ని కాపాడడానికి తన వంతు కృషి చేస్తున్నాడు. అందరం కూడా మనం అభినందించాలి. మనం కూడా మన కార్యక్రమాల్లో వీటిని మొదలుపెట్టాలని, ఇది అందరం ఆదర్శంగా తీసుకోవాలని, ఇది స్ఫూర్తివంతంగా తీసుకోవాలని, ఈ శ్రీనివాస్కు వచ్చినటువంటి ఆలోచన ఈ పర్యావరణాన్ని కాపాడడంలో తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నాడు. ఎందుకంటే స్టీల్ గ్లాస్ వల్ల ప్లాస్టిక్ పూర్తిగా అవాయిడ్ చేసినట్లు అవుతుంది. ప్లాస్టిక్ మనకు తెలుసు 1,00,000 సంవత్సరాలైనా మట్టిలో కలిసిపోదు. కాబట్టి మట్టిలో కలిసిపోవలసిందే ఏ వస్తువైనా. కాబట్టి దానికి ప్రతిగా శ్రీనివాస్ తన అమ్మాయి పెళ్లిలో ఈ నిర్ణయం తీసుకోవడం చాలా ఆనందం. మనందరం కూడా వారిని అభినందిస్తాం.
భారత్ మాతా కీ జై. నా పేరు సంతోష్ కుమార్ అండి. నేను డెల్టా కేవ్స్ CEO. మేము అహింస పరమోధర్మ ఫౌండేషన్ స్టార్ట్ చేసి నేచర్ కి సంబంధించిన యాక్టివిటీస్ చేస్తున్నాము. అందులో భాగంగా మేము ఎకో ఫ్రెండ్లీ మ్యారేజ్ కి సపోర్ట్ చేస్తున్నాము. దీని యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చేసి ల్యాండ్ ఫిల్స్. గవర్నమెంట్ ఫేస్ చేస్తున్న మొదటి స్టెప్ ఏంటంటే ల్యాండ్ ఫిల్స్. దీని వల్ల ఎన్నో విషపూర్వమైన గాలిలోకి వెదజల్లడం వల్ల మనిషి యొక్క ఆరోగ్యం అనేది క్షీణించిపోతుంది. సో ఇక్కడ మేము ఒక చిన్న ఐడియా, అంటే నేను యాజ్ అ CEOగా నేను జర్మనీ, USA, UK అట్లా డిఫరెంట్ కంట్రీస్లో నేను చూశాను. సో వాళ్ళకు అక్కడ సాధ్యమైంది, మనకు ఎందుకు సాధ్యం కాదు? ఒక కాన్సెప్ట్ నుంచేలే ఈ అహింస పరమోధర్మ ఫౌండేషన్ మేము స్టార్ట్ చేశాము. సో ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ మొత్తం 1500 మంది ఒక ఈవెంట్కి వచ్చారు. ఆల్మోస్ట్ ఒక్క మనిషి 1 kg నుంచి 2 kgs వరకు టన్స్ని ప్లాస్టిక్ వేస్ట్ని అనేది రిలీజ్ చేస్తున్నాడు. సో దీనివల్ల ఏమవుతుందంటే ఒక ఓవరాల్ ఫంక్షన్లో ఒక 4500 టన్స్ ఆఫ్ ప్లాస్టిక్ అంటే కార్బన్ ఎమిషన్స్ అనేది రిలీజ్ అవుతున్నాయి. సో ఇప్పుడు మేము ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఎక్కడ ప్లాస్టిక్ వాడకుండా అన్ని బయోడిగ్రేడబులే వాడుతున్నాము. అరిటాకుతోని భోజనం పెట్టించేసేయడం వల్ల వాళ్ళకు ఆరోగ్యానికి మంచిది. ప్లస్ ఆ అరిటాకు యొక్క మొత్తం అన్ని బయోడిగ్రేడబుల్ ఈ ఫంక్షన్ హాల్లోనే ఒక కాడ పిట్టు తవ్వి 4x4 లోతు 4 తవ్వేసి ఈ ఫుడ్ వేస్ట్ అంతా అక్కడే వేసేస్తున్నాం. దీనివల్ల మున్సిపాలిటీ వాళ్ళకి కానీ, ఈ ఫంక్షన్ హాల్ వాళ్ళకి కానీ, లేకపోతే ఈ ఫంక్షన్స్ ఎవరైతే మ్యారేజ్ చేశారో వాళ్ళకి కానీ అందరికీ కాస్ట్ చాలా సేవ్ అయిపోతుంది. కాస్ట్ సేవ్ చేయడం, నేచర్ సేవ్ చేయడం అనేది మెయిన్ ముఖ్య ఉద్దేశం. ఇందులో ప్రతి ఒక్కరి యొక్క పాల్గొంచుకున్నందుకు చాలా కృతజ్ఞతలు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఉద్దేశం ఉంటుంది, ప్రకృతిని సేవ్ చేయాలి. ఎవరు ముందడికి రాలేదు, కానీ అందరికీ ప్రేమ ఉంటుంది. సో ఈ మేల్కొలుపు అనేది కంపల్సరీ ప్రతి ఒక్కరికి రావాలి అని చెప్పేసి మేము సీయింగ్ ఈజ్ అ బిలీవింగ్, అంటే మనం చేసి చూపెడితే ఎవరైనా నమ్మగలుగుతారు. ఇది ఈజీ, ఇటువంటి పద్ధతి ఈజీ అని మాకు ఫంక్షన్ హాల్ వాళ్ళతో ఇంటర్వ్యూ తీసుకున్నాము. మేము ఈ ఓనర్ వాళ్ళతో ఏదైతే మ్యారేజ్ ఉందో వాళ్ళతో కూడా మాట్లాడాము. వాళ్ళకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అన్నాడు. ఫంక్షన్ హాల్ మాకు 70% ఆఫ్ వాటర్ సేవ్ అయితే దీనివల్ల. ప్లస్ మాకు వర్కర్స్ కూడా ఆర్గనైజ్డ్గా చేస్తున్నారు. సో మేము డెఫినెట్లీ ఇప్పుడు ఆల్ ఫంక్షన్స్కి మేము ఇది ఇంప్లిమెంట్ చేయడానికి మేము ట్రై చేస్తాం. ప్లస్ ఇక్కడ వర్కర్స్ కూడా చాలా కోఆపరేటివ్గా మంచిగా హెల్ప్ చేస్తున్నారు. సో మనది ఒకటే టార్గెట్ అండి, మనకు ల్యాండ్ ఫిల్స్ అవసరం లేదు. ఇది ఖచ్చితంగా పాసిబుల్. మనం ప్రపంచంలో రాకెట్స్ ఎక్కడికో తీసుకెళ్తున్నాం, కానీ ఇక్కడ ఉన్న చెత్తను మాత్రమే మనము సెగ్రిగేట్ చేయలేకపోతున్నాం. సో ఈ ఒక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే మనము ఏదైనా పాసిబుల్ అనుకుంటే పాసిబుల్ కాదనుకుంటే చేయలేం. సో మాకు గవర్నమెంట్ తరపున కానీ, ఈ NGOs తరపున కానీ సపోర్ట్ చేస్తే మా గైడ్ లైన్స్, మా డాక్యుమెంటేషన్ అంతా మేము రిలీజ్ చేస్తాము. ఎవరైనా కానీ ఇటువంటి ఈవెంట్స్ చేయాలనుకున్నా కానీ మా డాక్యుమెంటేషన్ గైడ్ లైన్స్ వాళ్ళకి ఫాలో చేస్తాము. మీరు మా వీడియోస్, మీరు చేసిన ఈవెంట్ వీడియోస్ చేస్తే మీకు అందరికీ మేము సర్టిఫికేట్ ఇస్తాము, ఎకో ఫ్రెండ్లీ సర్టిఫికేట్ అనేది ఇస్తాము. ప్లస్ మీరు ఎన్ని ఎమిషన్స్ అంటే ఎంత ప్లాస్టిక్ ని మీరు సేవ్ చేశారో గ్రీన్ ఫీల్డ్ సర్టిఫికేషన్ కూడా మేము ఇవ్వడానికి ముందడుకు వస్తాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.